చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు కూడా చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితాలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏముంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగోడు చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన, రుషులు వచ్చిన, హాస్పిటల్ తీసుకెళ్ళాలంట, ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు, నేను ఉంటుండేవాడు. అమ్మ చేతులు నాకు ఫ్రెండ్స్ ఆడుకోవడం అలా, అది నిజంగా ఎప్పుడు నాకు పుడితేది నాకు తెలియదు. నాకు ఫ్రెండ్స్తో తిరగడం అని ఉద్యోగులు అమ్మపట్టు ఉండేవాడు. అలాంటి నేను పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీని రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ విజువల్స్ అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో ఆనుపోయి ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. తను చిన్నది, మిగతా అందరూ పసివాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ నాకు ఖచ్చితంగా మేము ఇలా ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ తనని చాలా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో మాట. అని తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికే వస్తాను హాస్పిటల్ మొదట రానండి. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు అంత కుంటుతో బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్లో నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి, భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా నాకు సపరేట్ అవుతాను, ఎలా చెప్పాలో తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, ఎవరి మాట మీద గురి నువ్వు చెప్తే వింటుంది. సరే వెళ్ళి చెప్పాను అంతే. ఏదో నాలుగు ముందు చెప్తే ఎలా అవుతారా, సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి, ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది, ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు ప్రస్తుతం పడ్డాడు. మాకు ఏదో ఉంది, మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం, డ్యాన్స్ నేర్పించారని విన్నాం, అది నిజమేనా? తనకేమో డ్యాన్స్ నేర్పించడం కానీ అది నేర్చుకోలేదు. నాకు వచ్చేసి ఇప్పుడు డ్యాన్స్ స్టార్గా ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లోనా, సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకొని గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుందండి. నేను మానసికంగా నేర్చేసుకున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమి చేస్తాను అంతగా ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేస్తున్నాను అన్నమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు, అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చేలు, పెద్ద చేలు ఎక్కువ చేసేది.
నాగబాబు ఎంతసేపటికి అమ్మని ప్రొటెక్ట్ చేసుకుంటూ అమ్మ ఒక జాగ్రత్తలాగా ఉండదు. అదే అబద్ధం అండి. అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజం ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు, కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. కష్టపడ్డా గుడ్లా కష్టపడ్డా లేదు వాళ్ళంటే వాళ్ళు మహాప్రేమ. మొన్న కూడా నేను చూస్తున్నాను దగ్గర ముందు పెట్టినావు ఎంత బాగా చేస్తుంది. అంతగా నేను అమ్మకి అడ్మిట్ చేస్తాను. అది బయట ఆర్టిస్ట్ కాబట్టి వ్యక్తీకరిస్తాను. చిన్నది కాబట్టి తనంటే పుట్టాడు. నేను పెద్దోడు కాబట్టి నేను అతనికి గుర్తాలనిపించింది. ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ, అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే అనిపించి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, ఆయన చేసి బాగా అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను వీళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లా వెళ్ళినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మ వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అట్లా ఉండేది. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి, అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మ కానీ మా నాన్నగారి నమ్మకాన్ని ఎప్పుడు అది పాటు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్. అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చానని ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అన్న నిర్ణయం నీది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాగబాబు చెప్పినట్లుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతూ ఉంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గలవాయించేవాడు, అది కూడా కోపం కాదు. అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు మళ్ళీ తిడతారు, ఎందుకు కాదు పడుకుని ఎక్కడ నిద్ర వస్తాయండి నాన్న అనుకుంటుంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమను చూపిస్తుంటారు. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతంలో షూటింగ్. ఆయన చాలా కోపం చేసింది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది చెప్పి, ఏం పర్లేదన్నా ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నావు అని
ఈ రోజున్న సేఫ్టీ అప్పుడు లేదు. అయినా సరే రేపు పొద్దున నీ కొడుకుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాళ్ళు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం ఎక్కుని అటు రోడ్డు మీద పడిపోయేది అని అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగింది. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైన్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ని ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు హాస్పిటలైజ్డ్. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడో అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్ మరి.